సాక్ష్యాన్ని బట్టి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యంలో 3 అద్భుతాలు ఉన్నాయి. అందరికీ జాబ్ వచ్చినట్లుగా దేవుడు ఎంతగానో కృప చూపించారు. మన అల్లుడి గారికి, దివ్యకు, మనుకి కూడా జాబ్ రావాలి, చదువుల్లో చక్కటి మార్క్స్ అన్ని దేవుడు రప్పించాడు. మరి దూర ప్రాంతాల నుండి చదువుతున్నప్పటికీ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మనం అందరము కూడా అనుదినము ప్రార్థనలు చేస్తున్నామండి ఆ కుటుంబం కొరకు. మనందరం కుమారుడు మను ఎంతో దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కుమారుడి కొరకు, నాగుడు కొరకు, ఇలాగ దూర ప్రాంతంలో ఉన్న బిడ్డల కొరకు ప్రతిదినము మనము మానక ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు, కార్యములు చేస్తున్నాడు అంటే కేవలము మన ప్రార్థన వల్లే. ఎవరి ప్రార్థన అండి? ఇళ్లల్లో తల్లులు ప్రార్థన వల్లే. ఎందుకంటే ఆ కుటుంబం కొరకు ఆహార్నిషులు ఏం చేస్తున్నారండి? వారు క్షేమం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు అంతగా గొప్ప కార్యము చూపిస్తున్నాడు. అలాగే మన బిడ్డల కొరకు ఇంకా మరింతగా ప్రార్థించే వారంగా ఉంటూ ప్రార్థన చేద్దామండి. ఈ విషయంలో దేవునికి ఎంతగానో స్తుతి యాగములు అర్పిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ అలాగే తిరిగి తల్లిని మన మధ్యకు నడిపించారు. మరి చాలా నాళ్ళ క్రితము మన మధ్యకు నడిపించారు. తల్లి బెంగళూరులో ఉంటున్నప్పటికీ వారము మన వాక్యాన్ని చూసి ఆరాధనలో పాలు పొందుతున్నారు. అక్కడ ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఈ సన్నిధి మర్చిపోకుండా వాక్యాన్ని వింటూ ప్రతిసారి ఫోన్లో చెప్తూ ఉంటారు. మీ సాక్ష్యాలు కూడా వింటూ ఉంటారు. తల్లి అందరినీ చూస్తూ ఉంటారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్దామండి. మరి గంగగారికి వందనాలండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనమండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనుచు కోతకాలమందు ధాన్యము కూర్చుకునెను. సోమరి, ఎందాక నీవు పండుకుని ఎందవు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకొంచెం నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంతసేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీవు అనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చెను, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి నీ వందనాలు నైనా ప్రభు. ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడే సమయం ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నీ శ్రేష్టమైన మాటల కొరకే మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడండి. నాతోనూ చేరవచ్చిన నైనా సంఘ బిడ్డలతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. సహాయం చేయండి. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి. నన్ను సంపూర్ణముగా నీ సిలువ చాట మరుగుపరచుకోండి. ఒట్టి పాత్రను ప్రభువా, ఏమి అయా లేని దానిని, తెలియని దాన్ని ప్రభువా, నీ జ్ఞానముతో, నీ మహిమతో, నీ మాటలతో నన్ను నింపి అయ్యా ప్రభా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. కొలత లేని ఆత్మతో మీరు నింపి నడిపించండి తండ్రి. అయ్యా సహాయము చేయండి ప్రభా. వినగలిగిన మనసు మా అందరికీ దయచేయండి ప్రభా. గ్రహింపగలిగిన శక్తి మాకు ఇవ్వండి ప్రభా. వినబుద్ధిని కనిపించండి. అక్కడ ఈ వాతావరణం అంతటినీ మీ స్వాధీనంలోనికి తీసుకుని మమ్మల్ని బలపరిచి నడిపించమని, అయ్యా వాక్యము చదవబడిన వాక్యం విరిచి మాకు వడ్డించమని, మమ్మల్ని బలపరచమని స్తుతించి ప్రార్థించి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. శ్రద్ధ కలిగి ఉండుడి. అంశం ఏంటండి? శ్రద్ధ కలిగి ఉండుడి. శ్రద్ధ కలిగి ఉండుడి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. అయితే చదవబడిన ఈ వాక్యము మనందరికీ తెలిసినదే, అనేక మార్లు విన్న వాక్యమే. అయితే ఇక్కడ దైవవాక్యం ఏమి సెలవిస్తుందంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. దేవుడు ఏం చెప్తున్నాడండి? చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అనేకమైన జీవులు ఉండగా చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు?
చీమల్ని ఎందుకు చూడమంటున్నాడు? అవి అన్నిటికన్నా చిన్నవైనా అవి చాలా జ్ఞానంతో ఉంటాయి. ఎలా ఉంటాయండి? చాలా జ్ఞానంతో ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళమని చెప్తున్నాడు. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఏం తెచ్చుకోవాలంటండి? జ్ఞానము తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? చీమల యొద్ద. వాటి నడతను కనిపెట్టాలంట. వాటి నడతను ఎప్పుడైనా చీమల దారి కనిపెట్టారా? మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? అవి చూస్తుంటే అలాగనే చూడాలనిపిస్తుంది కదా. అవి వెళ్తున్నప్పుడు మన దగ్గరగా ఉన్నప్పుడు గమనట్లని ఏదో ఒకటి వేసి చంపేయాలనిపించదు, కానీ ఒక నిమిషం పరీక్షించి చూడాలనిపిస్తుంది. చూడండి, అవి వెళ్తున్నప్పుడు దారి ఒకటిగానే ఉంటుంది, కానీ వెళుతాయి వస్తాయి. చూడండి ఎంత జ్ఞానం. 2 దారుల కింద ఉండవు, ఒకటే దారిలో అవి వెళ్తాయి వస్తాయి. అదే దారిలో చూడండి, ఈసారి పరిశీలించండి. చీమల దారి చూస్తున్నప్పుడు ఒక్కటే అలా మాట్లాడుకుంటూ వస్తాయి, సమాచారం చెప్తూ వస్తాయి. అటు సమాచారం వీరికి తెలుపుతుంది, ఇటు సమాచారం వీరికి తెలుపుతాయి. తెచ్చుకోమని చెప్తూ ఉంటాయన్నమాట చీమలు. చూడండి ఎంత జ్ఞానంగా అవి నడుస్తాయి. అందుకే వాటి నడతను కనిపెట్టమంటున్నాడు దేవుడు. ఏం కనిపెట్టమన్నా? సృష్టిలో ప్రతి దానిని చూసి ఏం నేర్చుకోవాలంటండి? జ్ఞానం నేర్చుకోవాలంట. అంటే సృష్టి అంతటిలో జ్ఞానాన్ని మిళితం చేసి ఉంచాడు. దైవం ఏం చేసి ఉంచాడండి? సృష్టి అంతటిని జ్ఞానాన్ని మిళితం చేసి ఉంచాడు. సూర్యుడు మొదలుకొని చీమల వరకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. ఎవరికండి? మానవులకి. మనమే జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నాం, నడుస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొని వాటికి న్యాయాధిపతి లేకున్నను. చీమలకి ఏమి లేవంట? ఏ రాజు లేడు, న్యాయాధిపతి లేడు. ఇలా నడవండి అలా నడవండి అని న్యాయం చెప్పే న్యాయాధిపతి అంటే అట్లకి అవసరం లేదు. లేకపోతే అవసరం ఉంటే దేవుడు ఉంచేవాడేమో. అట్లకి ఎవరు లేరు, అవసరం లేదు. న్యాయాధిపతి, ఎందుకంటే అన్నీ న్యాయంగా నడుస్తాయి. చీమలు ఎలా నడుస్తాయి ఏంటండి? న్యాయంగా నడుస్తాయి. అన్యాయము వాటికి చోటు లేదేమో. అందుకే న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వాటికి విచారకర్త లేడు. ఇప్పుడు మనకి ఎవరున్నారు? విచారణకర్తలు ఉన్నారు. మనకి ఏదైనా గొడవ అయితే ఎక్కడికి వెళ్తాం మనం? ఇప్పుడు కోర్టుకి వెళ్తాం. అక్కడ న్యాయాధిపతులు ఉంటారు, న్యాయ వివాదాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అన్యాయం కూడా గెలుస్తుంది, అది వేరే విషయం. అయితే చీమలకి ఎవరు లేరంట? న్యాయాధిపతి లేదు, పైన విచారణకర్త. వీటి కొరకు విచారించే కర్త లేడు. అయ్యో వీటికి ఎలాగా ఆహారం ఎలా పెట్టాలని విచారించే కర్త అట్లకి లేవు, చీమలకి లేవు. అయినా అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనుచున్నాయి. ఏ కాలం అందండి? వేసవి కాలం. వేసవి కాలంలో ఏముంటుంది? సమృద్ధిగా ఆహారం ఉంటుంది, పంటలు ఉంటాయి. ఏం చేస్తున్నాయంట? వేసవి కాలం అందు ఏం చేస్తున్నాయంటండి? ఆహారాన్ని అవి వేసవి కాలంలో ఎండ ఉంది కదా అని చెప్పి వాటి బెజ్జాల్లో వాటి గూళ్ళలో పడుకుని ఉంటే వర్షాకాలంలో వచ్చి అవి ఏమైనా సంపాదించుకోవడానికి ఆహారం ఉంటుందా అండి? ఆహారం ఉంటుందా? ఉండదు. వాటికి ఎంత తెలివి ఉందో చూడండి, వాటికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఎప్పుడు కూర్చుకోవాలంట? వేసవి కాలంలో కూర్చుకున్నాయంట ఆహారం. అలాగే అంటే చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడో తెలుసండి దేవుడు? వాక్యము దొరికినప్పుడు మనం వినాలి. ఏం దొరికినప్పుడు అండి? వాక్యము. మన ఆత్మీయ ఆహారాన్ని కూర్చుకునే వారముగా ఉండాలి. ఆత్మీయ ఆహారాన్ని మనం పూజేసుకునే వారముగా ఉండాలి. వెళ్ళిన వారు సమాచారం తెలియచేయాలి. చీమల నడతను కనిపెడుతూ ఎలాగైతే అట్లా సమాచారం తెలుస్తుందో, ఎక్కడ ఆహారం ఉందని వారు చెప్తున్నాయో చూడండి, ఎంత జ్ఞానంతో అవి నడుస్తున్నాయో చూడండి, ఎంత జ్ఞానంతో నడుస్తున్నాయో చీమలు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుని కోత కాలమందు ధాన్యమును కూర్చుకుని, సోమరి ఎందాక నీవు పడుకునేందుకు ఎప్పుడు నిద్ర లేచేదవు. చాలండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏ కాలంలో కూర్చుకున్నాయి? వేసవి కాలంలో, కోత కాలంలో. కోత కాలంలో ఏముంటాయి? ధాన్యం ఉంటుంది కదండి. అవి వెళ్ళి అట్లకి సరిపోయిన అటు సామ్రాజ్యానికి సరిపోయిన ఆహారం అంతా కూర్చుకుంటాయి. చీమలకి ఒక చీమకి ఆహారం కూర్చుకోదు, అందరికీ సరిపోయిన ఆహారం.
ఈ మధ్యన వార్తల్లో ఒకటి చూశాను నేను, ఏంటంటే సీమల సిటీ అంట. ఏంటండి? సీమల సిటీ అంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చీమ బెజ్జాలే కదా, చీమ అయ్యే ఉన్నాయి కదా అని చెప్పి పూడుద్దామని మట్టి తెచ్చి పూడుస్తుంటే అవి ఎంత మట్టేసినా పూడవట్లేదంట. అవి ఆ గోతులు ఎంత మట్టేసినా పోవట్లేదు. ఏంటి ఎంత మట్టేసి, చీమలకి ఎంత గోతులు ఉన్నాయా ఏంటి, ఎంత మట్టేసినా పోవట్లేదని చెప్పి లోతులకి తవ్వి పరీక్షిస్తే, మిషన్లు పంపి పరీక్షిస్తే అవి సిటీగా ఏర్పరచుకున్నాయంటండి. మనలాగా ఇప్పుడు తాజ్మహల్ ఎలా ఉందో, మనలాగా ఇవి ఎలాగున్నాయో అవి ఎలాగున్నాయో అన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఏంటండి, సిటీగా అవి ఏర్పరచుకున్నాయంట. ఎంత వర్ణాతీతముగా అవి కట్టుకున్నాయోనట్టండి సిటీని చీమలు. చూడండి ఎంత సామర్థ్యత ఉందో వాటికి. మనం ఏం చేస్తాం, వాటిని చీమల్ని చిటికలో నలిపి పాడేస్తాం. అది చూడండి, మనం ఎంత ఉంటాము, ఒక్క చీమ మన మీదకి ఎక్కితే ఏం చేస్తుంది, తెలిసిపోతుంది మన స్పర్శ కదండి. దాన్ని ఏం చేస్తాం, వెంటనే తీసి చంపుతాం కదా. అయితే చీమలు చూడండి ఎంత జ్ఞానముగా ఉంటూ, ఎంత జ్ఞానముగా నడుచుకుంటూ అవి ఉంటున్నాయో. కోతకాలంలో ఇప్పుడు అవి ఆహారము దొరికినప్పుడే ఏం చేస్తున్నాయంటండి, సమకూర్చుకుంటున్నాయి. మరి ఆహారము దొరుకుతున్నప్పుడే మందిరానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని వినాలి. మనకు ఒక సంఘమనే తోట, సంఘమనే కుటుంబము, సంఘమనే మందిరము, మనకు సొంత మందిరం ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఏం చేయాలంటండి, దేవుని వాక్యాన్ని ప్రతి వారము లేకపోతే వార కార్యక్రమాలకు వచ్చి ఏం చేయాలంటండి, దేవుని వాక్యాన్ని వినాలి, కూర్చుకోవాలి, సంపాదించుకోవాలి. అంటే ఒక వర్షాకాలం ఎలాగొస్తుందో వాక్యము లేని రోజులు కూడా రాబోతున్నాయి. వాక్యం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వినేస్తున్నాం. చాలామంది మందిరాల్లోనికి రాకుండా ఇంటి దగ్గర వాక్యం వినడం అలవాటు పడిపోయారు. ఎలాగండి? టీవీల్లోనూ. నా చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి తెలుసు. ఆమె ఏం చేస్తారంటే, ఆమెకు చాలా దేవుడు అంటే ఇష్టము, కానీ బయటకు ఆరాధనకి వెళ్లకుండా, ఒక సంఘాన్ని ఆశ్రయించకుండా ఆవిడ ఏం చేస్తారంటే టీవీ వాక్యము పెట్టుకుని సంఘంలో అయితే ఎలాగైతే మనం కూర్చుంటామో ఆవిడ అలా టీవీ ముందు కూర్చుంటారు. కానీ ఆ కుటుంబం వర్తిల్లలేదు, ఇప్పటికీ కూడా వర్తిల్లదు. కొన్ని వ్యతిరేకంగా నడుస్తే వర్తిల్లవు. దేవుడు ఏం చెప్పాడండి, ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకు రావాలి, సమాజ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి ఖచ్చితంగా. నువ్వెంత భక్తితో, ఎంత నిష్ఠతో, నిగ్రహతతో ఉన్నప్పటికీ దేవుడు ఆజ్ఞల్ని ఏం చేయాలంటే మనం పాటిస్తూ ఉండాలి. వాక్యంలో ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి కదా అని సన్నిధిని నిర్లక్ష్యం చేసే స్వభావం మనకు అసలు రాకూడదన్నమాట. అందుకే ఇక్కడ అవి ఎప్పుడు కూర్చుకున్నాయంట, వేసవి కాలంలో కూర్చుకున్నాయి, కోతకాలంలో కూర్చుకున్నాయంట. ఇంకా కొంచెం నిద్రించదవు, కొంచెం కునికిదవు. ఏమనుకుంటాయంట సోమరి, ఏమనుకుంటాడంట, కొంతసేపు పడుకుంటాను, ఒక గంట పడుకుంటాను, ఒక అరగంట పడుకుంటాను అని అనుకుంటారంట. ఇంకా కొంతసేపు నిద్రించదవు, కొంతసేపు కునికిదవు, కొంతసేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకొనుచున్నావు. ఏమనుకుంటావండి? ఇంకొంతసేపు చేతులు, నేను స్కూల్కి వెళ్ళిపోయి లేట్ అవుతుందని లెగ్గొడుతుంటే ఒక 5 నిమిషాలు అమ్మని 2 చేతులు 2 కాళ్ళు దగ్గరికి పెట్టేసిన వాళ్ళ చేతులు ఇంకా ముడుచుకుని పడుకుంటారన్నమాట. ఈ వాక్యం జ్ఞానం చేస్తున్నప్పుడు అలా ప్రతి మనిషి కూడా అలా చేస్తాడు కదా. లేద్దాంలే అని ఒక 5 నిమిషాలు ఏం చేస్తారండి, ముడుచుకుని పడుకుంటారు కదండి. అలా ముడుచుకుని పడుకుని ఇంకెంతసేపు లేస్తారు, ఒక అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు. మహానుభావులు ఉంటే 2 గంటలు 3 గంటలు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. నిద్రకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు కదండి, చక్కగా పడుకోవచ్చు. అలా ఇంకెంతసేపు పడుకుంటారో లెక్కే లేదు, కొలతే లేదు. అయితే ఇక్కడ కొంతసేపు పడుకుందామని నీవు అనుకోవచ్చు. అందుచేతనే దోపిడీదారుడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఎలా వస్తుందంటండి? అందుకే సోమరితనం ఉండకూడదు. ఏముండకూడదండి? సోమరితనం ఉండకూడదు, చురుకుతనం ఉండాలి. ఎలా వస్తుందండి? దారిద్ర్యం వస్తుందంట. దోపిడీదారుడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తుందంటండి. అందుకని ఉదయ కాలమే లేగాలి, అందరకాడే లేగాలి. అప్పుడు ఏమవుతుందండి? కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి. ఉదయ కాలమే లేగటం మనం నేర్చుకోవాలి, లెగాలి చురుకుగా. అందుకే దేవుని వాక్యము ప్రతిదీ మనకు క్షుణ్ణముగా నేర్పిస్తూ ఉంటుంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అశ్రద్ధ, బద్ధకము దారిద్ర్యానికి సిగ్గుకును కారణమవుతుందంట. ఏమవుతుందంటండి? అశ్రద్ధ, బద్ధకము.
అశ్రద్ధ ఉండకూడదు, ఏముండకూడదు అంటే బద్ధకము ఉండకూడదు. ఇవన్నీ దేనికి దారి తీస్తాయంట? దారిద్ర్యానికి దారి తీస్తాయంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దారిద్ర్యానికి దారి తీసిన తర్వాత ఏం కలగజేస్తాయి? సిగ్గును కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? సమాజంలో సిగ్గు కదండి. తర్వాత ఏమొస్తుంది? దారిద్ర్యం వస్తే ఏమొస్తుంది? సమాజంలో సిగ్గు వస్తుంది, సిగ్గు కలిగజేస్తుంది. అందుకని సిగ్గు కలగజేస్తుంది. కనుక దేవుని పిల్లలు ప్రతి పనిలోనూ ఎలా ఉండాలంటండి? చురుకుగా. ప్రతి పనిలో, ముఖ్యంగా పరిచర్యలో చురుకుగా ఉండాలి. దేంట్లోనండి? పరిచర్య విషయంలో చురుకుగా ఉండాలి. కుటుంబంలో చాలా చురుకుగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? కుటుంబంలో. పరిచర్యలోనూ కుటుంబంలో ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే దేవుడు చాలా అందుకే చురుకుగా ఉండటం నేర్చుకోవాలి. చాలా చురుకుగా మనం నడవాలి. కుటుంబాల్లో చురుకుగా నడిచి మందిరాల్లో బద్ధకంగా నడిస్తే దేవుడిది. ఫస్ట్ ఎక్కడ చురుకుగా ఉండాలి? పరిచర్య విషయంలో చురుకుగా ఉండాలి. పరిచర్య చేయాలి చురుకుగా. ఆ తర్వాత కుటుంబం నడిపించుకునే విషయంలో చురుకుగా ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఏమై ఉండాలంటున్నాడు? శ్రద్ధ కలిగి. నీ కుటుంబాన్ని నడుపుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. సంఘ విషయంలో, సంఘ బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే ఎవరి దగ్గరికి పొమ్మన్నాడు మనల్ని? చీమల దగ్గరికి పొమ్మన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడండి? చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. అట్లని ఎందుకు? అట్లని పరీక్షించమంటున్నాడు. వాటి నడతలు కనిపెట్టమంటున్నాడు. ఎట్లా కనిపెట్టమంటున్నాడు? వాటి నడత ఎలా ఉందో మనం ఏం చేయాలంట? కనిపెట్టాలంట. అలాగనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చూడండి. శ్రద్ధ కలిగిన వారి యోచనలు లాభకరములు. చాలండి. శ్రద్ధ కలిగిన వారి యోచనలు ఏం కరమంటండి? లాభకరం అంట. యోచించాలి. ఏమి యోచించాలి? శ్రద్ధగా యోచించాలి. ఏమి యోచించాలండి? శ్రద్ధగా యోచించాలి, శ్రద్ధగా ఆలోచించాలి. అవి ఏమవుతాయంట? లాభకరములు అవుతాయంట. శ్రద్ధ కలిగిన వారు ఏమవుతారంటండి? శ్రద్ధ గలవారు యోచనలు లాభకరములని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధగా ఉండాలి. వేటి విషయంలో శ్రద్ధగా ఉండాలో నేను దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తానండి. యోబు గ్రంథములో కూడా ఒక నిమిషం. ఎఫెసీ రాసిన పత్రిక వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలంటే మీకు లాభకరముగా ఉండాలి అంటే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి నుంచి చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. చాలండి. ఇక్కడ అంటున్నారు కదా, శ్రద్ధ కలిగి. వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలంటే కాబట్టి మీరు సమాధానమును ఆత్మబంధము చేత. ఏ బంధం అండి? సమాధానమును ఆత్మబంధము చేత. సమాధానం పరిచేది ఏ ఆత్మ అండి? ఏ ఆత్మ సమాధానం పరుస్తుంది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మే సమాధానం పరుస్తుంది. ఇంకే ఆత్మ కూడా మనల్ని ఏం చేయదు? సమాధాన పరచదు. అసమాధానమే మనల్ని ఏం చేస్తుందండి? ఏలుబడి చేస్తుంది. సమాధాన పరుస్తుంది దేవుని ఆత్మ. కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగి ఉండాలంట. అంటే సమాధాన పరచటంలో దేని కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలంట. దేని కలిగి ఉండాలండి? సమాధాన పరిచే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంట. మనం అసమాధానాన్ని రేపేవారముగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అసమాధానాన్ని రేపేవారంగా ఉండకూడదు. సమాధాన పరిచేవారముగా. అది ఏ ఆత్మ పరుస్తుందండి? దేవుని ఆత్మే తప్ప ఏది. అది సమాధాన పరచడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ ఉండాలి.
ఎక్కడైతే అలజడిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సమాధానపరచాలి. కానీ ఈ మానవుల హృదయం ఆలోచన ఏంటి? కొంచెం ఏమైనా జరుగుతుంటే అక్కడ ఏం చేస్తారంటండి? రేపుతారు. ఏంటో ఉంటుంది కదా సామెత, ఏముంటుందండి? ఏవి మండే దాంట్లో ఏమి వేస్తారు? ఆర్జీ వేస్తారు. మండే దాంట్లో ఏం వేస్తారు? ఒక్కొక్క మాట ఆర్జీ వేసినట్టు ఉంటుంది, ఆరదు. ఇంకా ఒక్కొక్కరు అలా మాట్లాడుతూ ఉంటారు, ఆరనివ్వరు. ఇంకా అలా కాదు. ఎలాగుండాలి? సమాధానపరిచి నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. యేసుక్రీస్తు మాట్లాడిన మాటగా ఉండాలి నీ మాట. సమాధానపరిచే మాటగా ఉండాలి నీ మాట. అక్కడ ఆ సద్దు మనిగే మాటగా ఉండాలి నీ మాటను. అలాగా ఆ మాటలు యందు, ఆ సమాధానపరిచే బంధం యందు ఏం కలిగి ఉండమంటున్నాడు? శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తూ ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలి. దేంతో సహించుకోవాలంటండి? ప్రేమతో. ప్రేమ లేకపోతే సహించుకోలేం. ఏ వ్యక్తైనా ఎవరైనా భారమైపోతుంది. ఏం లేకపోతేనండి? ప్రేమ లేకపోతే. ప్రేమ ఉంటేనే మనం ఏం చేస్తాం? సహించుకోగలుగుతాం. అందుకే ఒకరిని సహించుకోవాలి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ప్రేమ సహిస్తుంది. ఏం సహిస్తుందండి? ప్రేమ సహిస్తుంది. అందుకని కష్ట నష్టం ఉన్నప్పుడు ప్రేమ సహిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సహించుకోవాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, పిలువబడిన పిలుపునకు, ఏ పిలుపుకు పిలువబడ్డారు మీరు? ఏ విందుశాలకు పిలువబడ్డారు మీరు? దేవుని సన్నిధికి, దేవుని పిలుపుకు మనం పిలువబడ్డాం. పాప కోపంలో ఉన్న మనల్ని రక్షణ అనుభవంలోనికి మనల్ని పిలిచాడు దేవుడు. మనల్ని పిలిచి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనం ఏం చేయాలంటండి? ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలంట? తగినట్లుగా దీర్ఘశాంతముతో, ఆ పిలుపుకు తగినట్లుగా ఏ శాంతంతో అంటండి? దీర్ఘశాంతంతో ఉండాలి. దీర్ఘశాంతం ఉందా? ఒక నిమిషం ఆగుదాం. దీర్ఘశాంతం ఉందా? మనలో శాంతం ఉందా? దీర్ఘశాంతం ఉందా అండి? దీర్ఘశాంతం ఉండాలి. ఎంతైనా శాంతం ఉండాలి. నీ శాంత మనసుతో ఇతరులు ఎలాంటి వారైనా మారిపోయే శాంతం నీలో ఉండాలి. అంటే నీ పిలుపు అటువంటిది. నీ పిలుపు ఖచ్చితమైనది. పిలుపు పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు. నీ పిలుపు అంటే నిన్ను పిలిచిన వాడు అటువంటి వాడు. నువ్వు ఎలా ఉండాలంట? దీర్ఘశాంతంతో ఉండాలి. దేవుడు చెప్తున్నాడు. అందుకే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో. ఏ వినయం అండి? సంపూర్ణ వినయం ఉండాలి. ప్రతి వ్యక్తిలో, ప్రతి హృదయంలో వినయము చాలా ప్రాముఖ్యత. మనం ఇక్కడ కూర్చున్నా, మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న సేపు ఎలా ఉంటామండి? వినయంగానే ఉంటాం. మనం బయటికి వెళ్ళాక చూడాలి మన సంగతి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా ఎలా ఉండాలంట? సంపూర్ణ వినయముతో ఉండాలండి. సంపూర్ణ నీ వ్యక్తిగతంగా ఏకాంతంలో కూడా నీ వినయ విధేయత ఎవరికి చూపించాలి? దేవునికి చూపించాలి. దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడట్లేదు కదా అని నువ్వు అహంకారంగా, అవివేకంగా ఉండకూడదు. ఏ వినయంతో ఉండాలంటండి? సంపూర్ణ వినయముతో. దేవుడు ఏ లక్షణాలు కోరుకుంటున్నాడో ఆ లక్షణాలతో మనం జీవించాలి. సంపూర్ణ వినయముతో, సాత్వికముతో. దేంతోనంటండి? వినయముతో, సాత్వికంతో ఏం చేయాలంట? జీవించాలంట. సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, ఆ సంఘమును బ్రతిమాలుకొనుచున్నాడని. ఇలా నడవాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యపరిచే విషయంలో, ఒకరినొకరిని ప్రేమించే విషయంలో, దీర్ఘశాంత విషయంలో, సాత్వికంగా ఉండే విషయంలో ఎలా ఉండాలంటండి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ అశ్రద్ధగా పాటించకూడదు. ఎలా పాటించాలి? శ్రద్ధగా ఇవి ఎప్పుడైతే శ్రద్ధగా మనం పాటిస్తామో, ఈ గుణగణాలు మనలో ఎప్పుడైతే ఉన్నాయో, మనతో ఎవరుంటారండి? దేవుడు మనతో ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు మనతో ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు మనతోనే ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక. ఇంకా వేటి యందు మనం శ్రద్ధగా ఉండాలో ఇంకో వాక్యము చూద్దాం. చూడండి, ఇక్కడ అర్థమైంది కదా వేటి యందు శ్రద్ధగా ఉండాలండి. వేటి యందు శ్రద్ధగా ఉండాలి?
సమాధానపరిచే ఆత్మతోనూ ఒకరినొకరిని ప్రేమించుకునే విషయంలో ఎట్లా శ్రద్ధగా ఉండాలి, అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏలయనగా ప్రభు దృష్టి యందును మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటి గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుము. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటి యందు శ్రద్ధగా ఆలోచించుకొని. పౌలు గారు అంటున్నారు, మనుషుల యందే కాదు దేవుని దృష్టిలో కూడా, దేవుని దృష్టిలో కాదు మనుషుల దృష్టి యందు కూడా ఎలా ఉండాలి, యోగ్యముగా నడవాలని శ్రద్ధ కలిగి ఉండాలంటున్నారు. అంటే దీని మాట ఎందుకు చెప్తున్నారంటే, కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కాని చదవండి ఒకసారి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నా. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్యము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకే పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యత కొలదే కాక సామర్థ్యత కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మీకు అర్థమైందా? ఏమంటుంది దేవుని వాక్యం అంటే, పౌలు గారు ఏమంటున్నారంటే, సహోదరులారా, కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, కొరింథీ సంఘంతో, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృప. మాసిదోనియాకు ఏం అనుగ్రహింపబడిందండి? దేవుని. ఎందుకు దేవుని కృప అనుగ్రహింపబడిందంటే, మాసిదోనియా సంఘమునకు దేవుని కృప ఎందుకు అనుగ్రహింపబడిందంటే, దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. పౌలు భక్తుడు ఎక్కడ తెలియజేస్తున్నాడండి? కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. మాసిదోనియాలో ఉన్న సంఘం దేవుని కృప పొందుకుంది. ఆ కృప ఎందుకు పొందుకుందంటే మీకు తెలియజేస్తున్నానని చెప్తూ, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. దేనివల్ల ఏంటండి? సంఘము ఎంతో సాఫీగా ఉంటుంది అని అనుకోవడం తప్పు. సంఘంలో ఉన్న విశ్వాసులకి ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. దేవుడే అనుమతించవచ్చు ఆయన మహిమ కొరకు. ఆ మాసిదోనియాలో ఉన్న సంఘము దేని చేత ఉన్నారంటండి? శ్రమల చేత పరీక్షింపబడి ఉన్నారంట. శ్రమల చేత ఏమై ఉన్నారు? పరీక్షింపబడి ఉన్నారు. శ్రమల చేత పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వస్తే సంతోషించే వారు ఉన్నారండి? శ్రమ వస్తే ఏమవుతున్నాం? మనం కృంగిపోతున్నాం. కానీ మాసిదోనియా సంఘము ఏమైందంటండి? శ్రమల వల్ల సంతోషింపబడ్డారంట. అబ్బా, అంటే ఎంత గొప్ప విశ్వాస స్థాయికి ఎదిగారో చూడండి. వాళ్ళు శ్రమ వల్ల ఏమయ్యారంట? సంతోషించబడ్డారంట. ఈనాడు ఆ స్థాయి మనకుందా? శ్రమల వల్ల సంతోషం కలుగుతుందా? కృంగిపోతున్నామా? క్షణము కృంగిపోతున్నాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, కృంగిపోకూడదు. శ్రమల వల్ల ఎంత శ్రమ వస్తే అంత సంతోషించేవాడే నిజమైన భక్తుడు. ఎంత శ్రమను సహిస్తూ సంతోషిస్తేనే అతను ఏమవుతాడంటండి? నిజమైన. మాటకి నాకు ఇది వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది అని మనం కృంగిపోకూడదు, మనం కృంగతీయకూడదు. ఏం కలిగి ఉండాలంటండి? సంతోషం. ఈ మాసిదోనియా సంఘము ఆ రీతిగా జీవించింది. అందుకే అత్యధికమైన సంతోషించిరి, మరియు వారు నిరుపేదలై. ఎవరండి ఆ సంఘం? ఎవరండి? బహుశా మనలాంటి సంఘమేమో. ఏ సంఘం అండి? వారు నిరుపేద. ఈ నిరుపేద విషయంలో మనలాంటిది. ఇంకా ముందుకు వెళ్తే మనలాంటిదో కాదో మనం పరీక్షించుకోవాలి. నిరుపేద సంఘం అయి ఉంది.
ఈ సంఘము నిరుపేద సంఘం అయినప్పటికీ అమ్మా వారి దాతృత్వము బహు విస్తరించింది. అబ్బా, మాట చదువుతున్నప్పుడు నాకు నిజంగా దేవుడు నాతోనే మాట్లాడడేమో అనిపించింది. ఎంత నిరుపేదంలో ఉంటామో అంతగా ఎక్కువగా దేవుని విషయంలో ఏం చేయాలంటండి, దాతృత్వం చేయాలంట. లేములో ఉన్న వారిని మనం ఆదుకోవాలంట. ఆ సంఘం ఈ రీతిగా చేసిందంటండి. మళ్ళీ మామూలుగా కాదంటండి, బహుగా ఏం చేసిందంటండి, బహుగా దాతృత్వం చేసిందంట. బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకే పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ సంఘము దాతృత్వం కలిగి బహుగా దాతృత్వం కలిగి పరిచర్య విషయంలో వారు సహకారులుగా ఉన్నారంటండి. వారు సామర్థ్యతకు మించి సహకరించారు. ఏ విషయంలోనండి, పరిచర్య విషయంలో వారు అలాగా మించి చేశారంట. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొంది. దేంట్లో పాలు పొందారు? పరిచర్యలో. మనం అందరము కూడా పరిచర్యలో ఏం పొందాలండి, పాలు పొందాలి. వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేస్తారులే అనే విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. శ్రద్ధ కలిగి ఉండాలి. పరిచర్య విషయంలో ఏం కలిగి ఉండాలి? ప్రతి వ్యక్తికి బాధ్యత. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏంటండి, బాధ్యత. నిరుపేదలే, ఏమీ లేని వారే, పేదరికంలోనే మనం దాతృత్వం కలిగి దేవునికి ఇస్తే కనుక దేవుడు ఏం చేస్తాడండి, అన్నీ ఉండగా ఇస్తే కాదు, ఏమీ లేనప్పుడే దేవునికి ఇస్తే ఏం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని విషయంలో మనము దాతృత్వం కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. సంఘంలో ఏది కొదవగా ఉందో పరీక్షించుకునే వారముగా ఉండాలి. ఆ కొదవని నేనే తీర్చాలి అని ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఈ మనస్సు కలిగి ఉండాలి. నేను దీనికి విషయంలో ఉపయోగపడాలి అని మనం దేవునికితో తీర్మానం చేసుకోవాలి. ఈ సంఘం ఈ రీతిగా ఉందని కొరింథీ సంఘముతో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నేను కొన్ని విషయాలు చెప్పను ప్రవ్వా అనుకుంటున్నప్పుడు పౌలు భక్తుడే మాట్లాడుతున్నప్పుడు నీకేంటి మాట్లాడటానికి అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి తెలియచేయమని చెప్తాడు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, బహుగా విస్తరించి ఈ కృప విషయంలోను వీళ్ళు ఏం పొందుకున్నారంటండి, ఇలా చేయటం వల్ల ఏం పొందుకున్నారు, కృప పొందుకున్నారు. ఎలా చేయటం వల్ల వారి లేములో దేవునికి ఇవ్వటంలో వారు ఏం పొందుకున్నారంటండి, కృప పొందుకున్నారంట. మన లేములో దేవునికి ఇస్తే ఏం పొందుకుంటాం, దేవునికి ఇచ్చినంత మాత్రాన మనం ఎంత మాత్రమూ నష్టపో. నేను మన సంఘ పరిస్థితి చెప్తున్నాను. మందిరం అతి కట్టే విషయంలో తల్లి సహోదరి చాలా ప్రతి నెల వారు ప్రోత్సాహకరంగా ఉండి వారు కడుతున్నారు. అలాగా మనం ప్రతి విషయంలో అంటే మందిర అవసరతల విషయంలో ఏం చేయాలంటండి, మనం శ్రద్ధ కలిగి ఉండాలి, ఆలోచించాలి. మన కుటుంబ అవసరతలకు మనం మంచం మీద పడుకుని ఏం చేస్తాం, ఆలోచన చేస్తాం. ఏం అవసరం ఉందా అని ఏం చేస్తామంటే ఆలోచిస్తాం. అలాగే ఏ అవసరం ఉందా, నా ద్వారా ఏ అవసరత దేవుని ఇంటికి తీర్చబడుతుందా అని ప్రతి ఒక్కరము చేయాలంటండి, ఆలోచించాలంట. ఆలోచించే వారముగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు, పరిచర్య విషయంలో పాలు పొందుతూ విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యత కొలిది కాక సామర్థ్యత కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇచ్చే విషయంలో వారిని బ్రతిమాలుకున్నారంట. ఎవరిని? మనపూర్వకంగా ఇస్తున్నారంట. పౌలు వాళ్ళని బ్రతిమాలుకున్నారంట, తీసుకోండి. వారు మీరు నిరుపేదలు కదమ్మా, మీ దగ్గర ఏమీ లేదు కదా అంటుంటే, లేదయ్యా అని వేడుకున్నారంట. వారిని ఏం చేస్తారంట, తీసుకోండి అని వేడుకున్నారంట. మీరు తీసుకుంటేనే మాకు దేవుడు కృప చూపిస్తాడు అని వేడుకున్నారంట. వారు సామర్థ్యత కొలది, సామర్థ్యత కంటే ఎక్కువగా ఏం చేస్తారంట, ఇచ్చారంట. సామర్థ్యత కంటే ఎక్కువగా ఇస్తూ వచ్చారంట అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు? పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో సాక్ష్యం ఇస్తున్నారు.
అంటే ఇలా చేస్తూ వచ్చారు, పరిచర్యను ముందుకు నడిపించారు. ఇదియో కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకు తామే అప్పగించుకున్న ఇతరులకు ఇంతగా చేయదమని మేము అనుకోలేదు. కావున తీతే ఈ కృపను ఎలాగో పూర్వం మొదలుపెట్టినో అలాగనే దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగనే మీరు ఈ కృపయందును కూడా అభివృద్ధి పొందవాలని చూచుకునండి. పౌలు గారు కొరింథీతో చెప్తున్నారు. కొరింథీ సంఘము ఏం చేసిందంటే అనగా విశ్వాసమందును, కొరింథీ సంఘం ఏమైంది? విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్తము జాగ్రత్తలు ఎందును. ఎలా ఉందంటండి? ఉపదేశమందును, జ్ఞానమందును, విశ్వాసమునందును, సమస్తమును జాగ్రత్త ఎందును మా ఎడల ఏం అన్నారు? ప్రేమ కలిగి ఉన్నారు. ఎవరి ఎడల? దైవజనుడి ఎడల ఏం కలిగి ఉన్నారంట? ప్రేమ కలిగి. విశ్వాసంలో ఉన్నారంట, ఉపదేశంలో అంటే దైవజనుడిచ్చే ఉపదేశంలో జాగ్రత్తగా ఉన్నారంట. అలాగనే ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు, అలాగని ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లుగా చూచుకున్నాడు. ఏ కృప యందండి? ఏ కృప యందు? ఏ కృప యందు? దేవుని వాక్యం వింటున్నారా ఇక్కడ? ఏ కృప యందు? ఏ కృప యందండి? మాసిదోనియలో ఉన్న వారు కృప యందు కూడా మీరు కూడా ఏం చేయాలంటండి? ఈ కృప యందు ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. ఏం పొందాలంట? అభివృద్ధి పొందాలి. నానాటికి వృద్ధి పొందాలి. అంటే మాసిదోనియ సంఘం ఏం చేసిందో, ఏం చేసి కృప పొందుకుందో అలాగే మీరు కూడా అలాగే చేసి మీరు కూడా కృప పొందుకోండి, చూసుకోండి అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అలాగే కృప పొంది చూసుకోండి. అజ్ఞానపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరులకు జాగ్రత్తను మీకు చూపుటయే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకొనవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చాలండి, ఒక నిమిషం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉన్నారండి. ఎలా ఎరిగారు? ఆయన మనకు కృపనిచ్చారని ఎలా తెలుసు మీకు? కదండి. అయితే ఇక్కడ అంటున్నాడు మీరు ఎరిగి ఉన్నారు కదా అని. ఆయన ధనవంతుడై ఉండి, ఎవరండి? నేనే చదువుతున్నాను ఈ వాక్యము, మీరు. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఎవరంటండి? ధనవంతుడు. ఆయన ధనవంతుడు, సకల ఆశీర్వాదాలకు కారకుడు. ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా, ఒక నిమిషం అండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలన్న. బా చూడండి ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ధనవంతుడై ఉండి కూడా మీరు ఆయన దారిద్ర్యం వలన ఏం కావాలంటండి? ధనవంతులై. మనం ఎలా కావాలంట? ఆయన ధనవంతుడై ఉన్నాడు, అయినప్పటికీ ఆయన దారిద్ర్యము వలన మనల్ని ధనవంతుడిగా చేయటానికి ఈ కృప ఎరిగి ఉండాలని సంఘంతో చెప్తున్నాడు. ఆయన ధనవంతుడండి, మన కొరకు ఏమైపోయాడండి? దరిద్రుడైపోయాడు. దారిద్ర్యం వచ్చింది ఆయనకు. ఆ తర్వాత ఆ దారిద్ర్యం వలన మనం ఏమైపోయి ఉన్నాము? ధనవంతులమై ఉండాలని ఈ కృప ఎరిగి ఉండాలి, ఈ కృప ఎరిగి ఉండాలని చెప్తూ, ఇందుని గూర్చే నా తాత్పర్యంగా చెప్పుచున్నానని, సంవత్సరముల కిందటనే ఈ కార్యము చేయడి ఎందును కాక తలపెట్టేతు ఎందును కూడా మొదటి వారి అయి ఉండని మీకు మేలు. ఏ వారై ఉండాలంట? ఈ కార్యమంది ఏ వారమై ఉండాలంట? మొదటి వారమై ఉండాలంట. చిన్న సంఘమో లేని సంఘమో అని కాకుండా ఏమై ఉండాలి? మొదటి వారై ఉండాలి. మా వల్ల ఏమవుతుందండి? చిన్న సంఘం కదని వెనుకాడకూడదు. దేవుడి కార్యాలంది ఏమైంచాలంటే మొదటి అడిగేయాలి, మొదటి వారముగా ఉండాలి. ప్రార్థనా పరులుగా ముందు విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనా జీవితంలో ఎదగాలి. ఆ తర్వాత దేవుని అవసరతలు తీర్చే
దేవుని మనం తీర్చక్కర్లా దేవుని అవసరతలు. ఆయన ధనవంతుడు, కానీ ఆయన పని మన చేతుల ద్వారా చేయించుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ కార్యము నా బిడ్డ చేస్తే బాగుంటుంది, నా సంఘ ఇంటి అవసరత ఈ బిడ్డ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అలా చేయటం వల్ల నా కృప బహుగా పొందుకుంటుంది. ఏం పొందుకుంటుంది అంటే బహుగా కృప పొందుకుంటుంది. అందుకే దేవునికి ఇచ్చుటలో ఏం చేయాలంటండి, దాతృత్వం కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? దాతృత్వం కలిగి ఉండాలి. దాతృత్వం అంటే ఏంటంటే ఆ మాటకు మనకు లేని కన్నా మించి, అంటే మన దగ్గర ఉన్న దానికన్నా మించి అండి అలా చేయమని ప్రభు చెప్తున్నాడు. అంటే విశ్వాసంగా పోవడమే. సపోజ్ మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, ఆ 1000 మనకు చాలా అవసరం, మన కుటుంబానికి చాలా అవసరం. కానీ దేవుని ఇంటి కూడా అవసరం ఉంది. ముందు దేవుని ఇంటి అవసరం తీరిస్తే ఏమవుతుందండి? 2 రెట్టింపులు మన ఇంటి అవసరత తీరుస్తుందండి. దేవుని కృప చూపిస్తాడు. దేవుని సంఘాన్ని, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఆరాధకులమే కాదు, ఆరాధనతో పాటు ఇవన్నీ కూడా చేయాలి. ఆరాధన ఒకటే కాదు, ఆరాధనతో పాటు మనం చేయవలసినవి కూడా చేయాలి. ఇలాగా శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని ఇంటి విషయంలో ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తూ, అందుకే ఇక్కడ చదవబడిన వాక్యము 21వ వాక్యము, ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటి యందు శ్రద్ధగా ఆలోచించుకుంది. ఇప్పుడు దేవునికి ఇంతవరకు మనం చెప్పింది ఏంటండి? దేవుని దృష్టిలో కాక మనుషుల దృష్టిలో కూడా ఏం చేయాలంటండి? యోగ్యమైనవి చేసి శ్రద్ధ కలిగి ఉండాలంట. అంటే మనుషుల అవసరతలు కూడా ఏం చేయాలంటండి? గమనించాలంట. మనిషి అవసరతలు కూడా ఏం చేయాలి? గమనించి సాయం చేసే వాళ్ళంగా కూడా ఉండాలంట. ఈనాడు వాళ్ళు మనకు చేస్తే రేపు అన్న రోజు మనం ఆ స్థాయికి ఎదగాలి. వాళ్ళు ఎదిగారంటే అప్పుడు అలా చేశారు, అలా పరిచర్యను నడిపించారు, వాళ్ళు అలా చేశారు. అందుకే ఏమయ్యారు? అభివృద్ధి పొందుకుంటూ వచ్చారు. అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు ప్రభు ఇంటి విషయంలో మనము ఎలాగ శ్రద్ధ కలిగి ఉండాలో దేవుని వాక్యం తెలియజేసింది. అలాగే తీతు రాసిన పత్రికలో కూడా ఉంది. ఒక మాట చూద్దాం, చూడండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అమ్మా 8 చదువుతారా? ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయటి యందు మనసు ఉంచినట్లు నీవి సంగతుల గూర్చి దృఢముగా చెప్పువలనని కోరుచున్నాము. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి కానీ చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు తీతుకు అలాగే తిమోతికు ఈ వాక్కు రాస్తూ ఏమంటున్నారంటే, ఆయన ఈ మాట నమ్మదగినది. ఏ మాట అండి? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయండి. ఏ క్రియలు చేయాలంట? విశ్వాసంతో పాటు, ఆరాధనతో పాటు, భక్తితో పాటు ఏముండాలండి? సత్క్రియలు కూడా ఉండాలి. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. ఒక్కొక్కరు అంటారు ఎంగిలి చెత్త ఏం చేయాలంట? ఎందుకని? కాకిని ఎందుకు కొట్టరు? ఆ ఎంగిలి చెత్త అంటే చేతికున్న మెతుకులు ఏమవుతాయంట? మెతుకుపోతే కదండి. ఇలాంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. ఇంకా వారి జీవితంలో ఆ మెతుకుపోతేనే పోతుంది అనుకున్న వాళ్ళు ఇంక సత్క్రియలు ఏం చేస్తారండి? దేవుడు ఏం చెప్తున్నాడు? సత్క్రియలందు ఏముండమంటున్నాడు? శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. సత్క్రియలందు శ్రద్ధ కలిగి. నిజంగా మనం కళ్ళ ముందు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, ఎవరికీ ఏమీ పెట్టరు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. 1, 2, 3 లేకపోతే బ్రతకడానికి ఎంత కష్టం అవుతుందో ఆ కుటుంబాలు చూస్తుంటే. ఆలోచన చేస్తే ఎక్కడ లోపం ఉందో ఆలోచిస్తే భక్తి ఏమి లోపం ఉండదు. సుదీర్ఘమైన సంవత్సరాలు భక్తి, ఏమీ లోపం ఉండదు. ఎందుకు కష్టంగా వెళ్తున్నాయి బ్రతుకులు అంటే ఏం లేవంటండి? కొన్ని సత్క్రియలు లేవు.
సత్క్రియలు లేక ఏమవుతుందంటే వర్ధిల్లలేకపోతున్నారు. ఏ క్రియలు లేక వర్ధిల్లలేకపోతున్నారు? దేవుని కార్యాలయందును సత్క్రియలందును ఏం కలిగి ఉండాలంటండి? శ్రద్ధ కలిగి ఉండాలి. విశ్వాసంతో పాటు భక్తితో పాటు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. క్రమక్రమంగా నేర్చుకుంటూ ఉండాలి. దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. అందుకనే అలా సత్క్రియలు యందు శ్రద్ధగా చేటి యందును మనసుంచుకున్నట నీవి సంగతులు ఎందు దృఢముగా చెప్పుకొనుచున్నామని కోరుచున్నాము. సంఘానికి చెప్పమని చెప్తున్నాడు పౌలు గారు. తీతుకు తెలియజేస్తున్నాడు ఈ విషయాలు. సత్క్రియల విషయంలో, దాతృత్వ విషయంలో నువ్వు సంఘానికి ఏం చేయాలి? నేర్పించాలి. లేఖ రాస్తూ ఉంటూ తీతుకు లేఖ రాస్తూ చెప్తున్నాడు ఈ మాట. నువ్వేం చేయాలి? సంఘమునకు తెలియచేయి, సంఘానికి తెలియచేయి అని చెప్తున్నాడు. అందుకే ప్రతి వ్యక్తులు ఏముండాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసే విషయంలో మనం ఆ రీతిగా, అలాగే మన పిల్లలకు కూడా మనం నేర్పించే వారముగా ఉండాలి. ఎవరికండి? మన పిల్లలకు కూడా మనం నేర్పించేవారంగా, ఇతరులకు పెట్టే విషయంలో. ఒకసారి చిన్నప్పుడు, ఇప్పుడు చిన్నతనంలో అఖిల్ ఏం చేశాడంటే తన దగ్గర డబ్బులు దాచుకుని ఒక 300 ఎంత దాచుకుని వాళ్ళ డాడీని రమ్మని పొట్లాలు కట్టించి ఎన్నో, ఒక ఫుడ్ అదే బిర్యానీ పొట్లాలు, రైస్ పొట్లాలు కట్టించి ఒక 15 ఎన్నో ఒక సంచులు వేసుకుని వాటర్ ప్యాకెట్లు తీసుకుని వాళ్ళ నాన్న రమ్మని అక్కడ ఉంటారు కదా, పడుకుంటారు కదా బయట, వాళ్ళకి ఇచ్చాడండి చిన్న వయసులోనే. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఇంకా చేయాలి వాళ్ళు కూడా. అవే కాదు, అది ఒకటే కాదు, చేస్తూనే ఉండాలి. దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అంటే కొన్ని ఆ వయసులో ఏముంటుంది? ఆ డబ్బు ఉంటే ఏం చేస్తారు? కొనుక్కోవాలనిపిస్తుంది కదా, ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు వేస్ట్ చేస్తున్నారు. అలా కాదు, అలాగే చేయలేదు. అది అప్పుడు చేసిందే చేయాలి. సత్క్రియలు చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల ఏంటండి? మనకెంతో మేలు. ఇలాగా మనం నేర్పించే వారముగా ఉండాలన్నమాట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. తీతుకు లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు గారి ఈ విషయాన్ని సంఘానికి తెలియచేయమని చెప్తూ, ఇవి మంచివే, మనుషులకు ప్రయోజనకరమైనవై ఉన్నవి. కానీ ఏంటంటండి? మనుషులకి ఎలా ఉన్నాయంట? ఇవి చేస్తే ఎవరికి ప్రయోజనం? చేసిన వారికి ప్రయోజనం ఉన్నవి తెలియచేయి, ఇవి మంచివి, ఈ కార్యాలందు నువ్వు తెలియచేయి అని చెప్పాడనమాట. అందుకే ఏం చేయాలంటే సత్క్రియలు చేయడం కూడా మనం నేర్చుకోవాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. ఎట్ల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంట? వాక్యమును కాపాడుకునే విషయంలో, ఐక్యతను కాపాడే విషయంలో, యోగ్యమైన వాటి యందు శ్రద్ధ కలిగి ఉండే విషయంలో, సత్క్రియలు చేసే విషయంలో, అలాగే దేవుని ఇంటి కూర్చిన పరిచర్య విషయ సహకారులుగా శ్రద్ధ కలిగి ఉండేవారముగా మనం జీవిస్తూ ఉండాలి. ఇలాగ ఎన్నో కార్యాలు మనం చేస్తూ ఒక్కోటి నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవునికి ఇష్టమైన రీతిలుగా ఉండాలి. అయితే ఈ మాసిదోనియా వాళ్ళు చేశారు కాబట్టి ఏం పొందుకున్నారండి? కృపను పొందుకున్నారు. కృప ఉంటే చాలంటండి. ఏమున్నా లేకపోయినా ఏముంటే చాలు? కృప ఉంటే చాలు. కృప ఉంటే నువ్వు అంధకారంలోనికి వెళ్ళిపోయినా నువ్వు లేవనెత్తబడతావు. కృప ఉంది కాబట్టి. ఎవరండి? యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోతులోనికి వెళ్ళిపోయాడు. దేవుని కృప ఉంది కాబట్టి ఎక్కడున్నాడంటే తర్వాత సింహాసనం మీద ఉన్నాడు. ఐగుప్తుని ఏలేవాడుగా ఉన్నాడు. దేశము కాని దేశంలోనికి వెళ్ళి ఏముందంటే కృప ఉందండి. అలాగనే దావీదు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వేరే ఇతర బానిస దేశంలోనికి వెళ్ళిపోయిన దేవుని కృప వారికి ఉంది కాబట్టి అక్కడ ఏం పొందుకున్నారండి? వారు ఖ్యాతిని పొందుకున్నారు, కీర్తిని పొందుకున్నారు, దేవుని మహిమపరిచారు. వారు ఏముందండి? వారికి కృప. ఈనాడు మనకు ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఏం కావాలి? ఒకవేళ ఆస్తి అంతస్తున్న దేవుని కృప లేకపోయినా నిష్ప్రయోజనము. అది దేనికి పని చేయదు. వాటితో పాటు ఏముండాలండి? దేవుని కృప ఉండాలి. ఒకవేళ అవి లేకపోయినా దేవుని కృప ఒకటే చాలు. ఇహమందును పరమందును బ్రతకటానికి ఏం కావాలండి? దేవుని కృప కావాలి. అందుకే ఏం సంపాదించుకోవాలి? దేవుని కృప. ఎవరు సంపాదించుకున్నారండి? మాసిదోనియా సంఘం సంపాదించుకుంది. అది వాళ్ళు ఆ రీతిగా చేసి సంపాదించుకున్నారు కాబట్టి మీరు ఇన్ని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొరింథీ సంఘము ఉపదేశమందును, జ్ఞానమందును, సేవకులు ప్రేమించే విషయమందును,
మమ్మల్ని అంగీకరించే విషయం అన్నిటిలో చేస్తున్నారు. కానీ ఈ మాసిదోనియా చేసిన వారి రీతిగా మీరు కూడా చేస్తే ఏం పొందుకుంటారంట? కృప పొందుకుంటారు. వీటితో పాటు ఏం చేయాలంట? కృపను పొందుకోవాలి. దేవుని కృప చాలా అవసరం. అనారోగ్యంలో దేవుని కృప కావాలి కదండి. క్షేమకరమైన విషయంలో దేవుని కృప కావాలి. నువ్వు ఏ స్థితిలో, ఏ గతిలో, ఎక్కడ ఎలా ఉన్నా ఏం కావాలండి? దేవుని కృప కావాలి. అందుకే ఆ కృప పొందుకోవాలంటే మనం ఏటి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలండి? మనం ఇప్పుడు చూసుకున్న అన్ని విషయాలు ఏంటి? ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నాకెందుకులే, నేను కాదులే, నాకు కాదులే అన్నట్టుగా కాకుండా శ్రద్ధ కలిగి ఉంటే ఏమవుతుందంటండి? కృపను పొందుకుంటా ఉంటా. దేవుని కృప మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్ అన్న వారికి అనుగ్రహింపబడు. ఆమేన్ అందరూ చెప్పారా? ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం అండి. అందరూ కూడా మోకరించండి. దేవా, ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చాం ప్రభా. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ఇది దైవ సన్నిధి, దేవుడు సంచరించే స్థలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నును నన్ను ప్రేమించి మాట్లాడుతూ వచ్చారు. నువ్వు వర్తిల్లాలని, నువ్వు కృప పొందుకోవాలని, సంఘము కృప పొందుకోవాలి, కుటుంబము కృప పొందుకోవాలి, బిడ్డల కృప పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, శ్రద్ధ కలిగి ఉండమంటున్నావు. వీటిని ఎంత శ్రద్ధ కలిగి ఉండమంటున్నావో ప్రభా. మొదటిగానైనా మమ్మల్ని చీమల యొద్దకు వెళ్ళమన్నావు ప్రభా. ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళమని చెప్పావు ప్రభా. వాటిని నడతను కనిపెట్టమంటున్నావు ప్రభా. నిజమే తండ్రి, దారిద్ర్యము ఎలాగొస్తుందో అని మాకు తెలియజేశావు. ఆత్మలో మేము సోమరితనముగా ఉన్నామేమో, ఆధ్యాత్మికంగా అయిన ప్రభా మేమెంతోనైనా మత్తులమై ఉన్నామేమో ప్రభా. ఆధ్యాత్మిక సోమరితనము మాలో నిలిచిపోయినదేమో ప్రభా. అయ్యా, మమ్మల్ని చీమల యొద్దకు వెళ్ళమంటున్నావు ప్రభా. వాటిని నడతను కనిపెట్టమంటున్నావు. జ్ఞానము కలిగి ఉన్నావని చెప్తున్నావు ప్రభా. అవి వేసవి కాలంలో, కోత కాలంలో ఆహారం సమకూర్చుకున్నావయ్యా. మేము కూడా ప్రభా నువ్వు మాట్లాడుతున్న సమయంలో ప్రభా వాక్యము మా హృదయంలో సమకూర్చుకోవడానికి, వాక్యము మా హృదయంలో ఉంచుకోవడానికి నీ కృప మాకు దయచేయి ప్రభా. క్షేమల వలె జ్ఞానముగా నడుచుకునే శక్తి మాకు ఇవ్వు ప్రభా అని అందరం అడుగుదామా? అయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నాకు ఏవేవి లాభకరమో ప్రభా ఆ మాటలను విశదీకరిస్తూ వచ్చావు తండ్రి. నీకు వందనాలయ్యా అని చెప్దామా? పౌలు భక్తుడి ద్వారా మాట్లాడతావు ప్రభా. కొరింథీ సంఘంలో అన్నీ ఉన్నాయి కానీ దాతృత్వం తక్కువైందని, దేవుని ఇంటి పని విషయంలో, సత్కార విషయంలో తక్కువైనవని మాట్లాడుతూ వచ్చావు. అయా మాసిదోనియా సంఘం అయితే ప్రభువానైనా వారినైనా ఆయా అక్కర్ల కొలిది తీర్చుకుంటూ వచ్చారు ప్రభా. వారి లేమి కొలిదినైనా హెచ్చుగా ఇస్తూ వచ్చారు ప్రభా. దేవుని పని విషయంలో వారు సహకరించారయ్యా. దేవునినైనా ప్రభా దాసుని చేర్చుకుని ప్రభా అనేకమైన విషయాల్లో సహకారులుగా ఉన్నారు ప్రభా. వాటి ఎందునైనా దేవుడు కృప చూపించాడు, కృప పొందాడని నువ్వు మాట్లాడుతూ వచ్చావు. మాకు కూడా నేర్పించండి ప్రభా. మాకు ఆ మనోనేత్రాలు తెరవండి ప్రభా, తెలియచేయండి ప్రభా. మాకు ఏవే విషయాల్లో ప్రభా మేము కృప పొందుకోవాలో, అయ్యా ఎలాగ చేస్తే కృప పొందుకుంటామో, వేటిలేందు నడిస్తే కృప పొందుకుంటామో మాకు తెలియజేసిన విధానము కొరకే వందనాలు. మమ్మల్ని ప్రేమించే మీరు తెలియజేశారు. ఎట్టి స్థితిలో ఉన్న కృప ఉంటే చాలని నువ్వు మాట్లాడుతున్నావు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న కృప ఉంటే చాలని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ కృప పొందుకోవాలంటే ఈ కార్యాలు చేయాలని నువ్వు చెప్పావు ప్రభా. అయ్యా, ఇదిగో మరి నాయనా అనేక విషయాల్లో మేము శ్రద్ధ కలిగి ఉండటానికి సహాయం చేయి. మాకు శ్రద్ధ దయచేయి ప్రభా. అశ్రద్ధ మా అందరిలో తొలగించిన ఆయన శ్రద్ధను మాకు ఇవ్వు ప్రభా. నాయనా దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుందని దావీదు చెప్పినట్లుగా దేవా మా హృదయాలు కూడా ప్రభా అయ్యా పరిచర్య విషయంలో తండ్రి నాయన మేము నాయన ప్రభా శ్రద్ధ కలిగి జీవించేవారముగా, బాధ్యత తీసుకునే వారముగా మేము ఉండటానికి సహాయం చే ప్రభువా. అయ్యా మమ్మల్ని బలపరచు ప్రభా అని కోరుకుందాం. ఒకరిని అడుగుదాము, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన మనకు ప్రేరేపింపబడిన వారు చిన్న ప్రార్థన చేయండి. తల్లి చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంతవరకు నాయన నీ నడిపింపులో తండ్రి నాయన ఇంతవరకు నీ ఆరాధన జరిగించుకున్నావు తండ్రి. ఆరాధనలో నాయన
మరి నీ వాక్యం చదవటంలో తండ్రి, బిడ్డలు మేము ప్రార్థించడంలో, అన్ని విషయాల్లోనూ, వాక్య ధ్యానంలోనూ నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి మా జీవితాల్లో ప్రభా నాయన ఎన్ని ఉన్నా కూడా నీవు లేకపోతే అది వ్యర్థం తండ్రి నాయన. అలాగే నువ్వు మా సోమరితనం లేకుండా చురుకుగా ఉండటం భాగ్యం అని సెలవిచ్చావుతండి. ఆ చురుకుతనం అన్ని విషయాల్లోనూ ఉండాలి ప్రభా నాయన. చీమల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోమని నువ్వు సెలవిచ్చావు, వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి నాయన. అలాగే పౌలు భక్తుడు నాయన కొరింథీ సంఘానికి నైనా సంఘాన్ని బట్టి తండ్రి నాయన మిగిలిన వారు ఏ విధంగా ఉండాలో వాళ్ళకి నైనా తెలియజెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అన్ని విషయాల్లోనూ యోగ్యత కలిగిన వారంగా తండ్రి నైనా నీ సన్నిధిలో నీ పరిచర్యలో ఇచ్చేవారంగాను నైనా అన్ని విషయాల్లోనూ మేము మాన్యత కలిగి తండ్రి, అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి తండ్రి నాయన నిన్ను హెచ్చించే వారంగా, నిన్ను గణపరిచే వారంగా, నీ నామ మహిమార్థంగాను మేము జీవించాలి ప్రభా తండ్రి. అట్టి స్థితిలో మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాం యేసయ్య. సహాయం చేయండి తండ్రి నాయన. మా హృదయాల్లో ఈ వాక్యము నీరు కట్టి ఫలించలాగున హృదయ వాక్య ధ్యానంతో తండ్రి మేము ముందుకు సాగినట్లుగా విన్న వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీరే మా యందుండి మమ్మల్ని నడిపించండి ముందుకు తండ్రి. ప్రభానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. కొడుకుని అంతటినీ మీరు ఆశీర్వదించండి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి సమాధానకరంగా మమ్మల్ని అందరినీ నడిపించండి. మా జీవితాల్లో శాంతి సమాధానం కావాలంటే మీరు చెప్పిన విషయాలన్నింటిలోనూ కూడా తండ్రి మేము యోగ్యత కలిగి ఉండటానికి నైనా వాక్యాన్ని మర్చిపోకుండా దాన్ని ధ్యానం చేసి హృదయంలో బదిలిపరుచుకొని వాక్యానుసారమైన జీవితాలు జీవించాలని ఆశతో మేము తండ్రి నాయన నీ సన్నిధికి రావాలని ఆశపడి ప్రాణములకు తృప్తినిచ్చే దేవుడు కనుక నీ వాక్యము మేము ఆశతో ఆసక్తితో తండ్రి నాయన మేము తండ్రి ధ్యానించి నెమరు వేసుకొని దాని ఆ విషయంలో తండ్రి నాయన ముందుకు సాగటానికి మీరే సహాయం చేయండి. పరిచర్య విషయంలోనూ తండ్రి నాయన మీకు ఇచ్చే విషయంలోనూ కూడా తండ్రి నాయన మేము శ్రద్ధ కలిగి ఉండటానికి మీ సహాయం దయచేయమని, ఇచ్చే చేతులు మమ్మల్ని మా చేతులను బలపరచమని, మేము ఏ స్థితిలో ఉన్నామో ఎరిగి ఉన్న దేవుడు, మా సంఘం ఏ స్థితిలో ఉందో తెలిసిన దేవుడు తండ్రి. అయినా కూడా తండ్రి ఎవరికి వారమే తండ్రి నాయన మీకు మేము పరిచర్య విషయంలో తండ్రి వెనుదీయక ఇచ్చేవారంగా ఉండటానికి మా హృదయాలను ప్రేరేపించండి. మా స్థితిగతులను కూడా మీరు మార్చండి తండ్రి నాయన. ప్రభు ఇచ్చే స్థితిలో ఉండాలనే ఆశతో మేము ఎంతైనా మీకు ఇవ్వాలనే ఆశ మాకు ఉందండి తండ్రి. కానీ తండ్రి నాయన కొన్ని పరిస్థితుల వల్ల మేము అంతగా మేము చేయలేకపోతున్నామేమో తండ్రి. అయినా కూడా మమ్మల్ని మీరు బలపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి కానుక సమర్పించుకుందామండి. సాక్ష్యంను బట్టి ఒకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఈ సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి చాలా సాక్ష్యాలు చెప్పారు. మరి ఆవిడ అన్ని విషయాలు దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. రమ్య కుమారుడి విషయంలో ఏడుస్తూ ఫోన్ చేస్తే ఏం కదమ్మా ప్రార్థన చేద్దాం దేవుడు సహాయపడతాడు అని చెప్పా. రమ్య కుమారుడికి కూడా దేవుడు స్వస్థత ఇచ్చాడండి, గొప్ప కార్యం చేశాడు. మరి ఆ తల్లి సహోదరి పని విషయంలో కూడా దేవుడే కార్యం చేశాడు. నేను ఒక్క మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక మాట, ఒకసారి దీవెనయ్య గారి మీటింగ్లు జరిగినాయండి లోదరన్ హై స్కూల్లో. దీవెనయ్య గారి మీటింగ్లు జరుగుతుండగా అప్పుడు మేము వెళ్ళాము. మాతో బాగా వెంబడించేవారు కదా, సహోదరు కూడా వచ్చారు. సహోదరు వచ్చినప్పుడు నేను వదిన హారిక ఐశ్వర్య గంగారు కూర్చున్నాం. వారిని ఇలా కూర్చున్నప్పుడు కానుకలు పడుతున్నారండి. కానుకలు పడుతుంటే అందరి చేతుల్లోని ఉన్నాయి. సాక్ష్యం పరంగా చెప్తున్నానండి, గమనించండి. తల్లి దగ్గర నా దగ్గర కూడా లేనప్పుడు నేను వచ్చేసరికి పెద్దగా వెళ్ళడంతో 10 రూపాయలు కనిపించాను. నా బ్యాగ్ 10 రూపాయలు నేను ఆ 10 రూపాయలు ప్రార్థన చేసి నేను తల్లికి ఇవ్వడం ఏమని ప్రార్థన చేస్తానంటే, నీకు ప్రభా ఈ తల్లి ధారాళంగా ఇవ్వాలి, నీకు చిట్లో 10 లేకుండా ఎప్పుడైనా సరే నీకు చిట్లో అలాగా ఈ తల్లిని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆవిడ కుటుంబ పరిస్థితి మీ అందరికీ
కుటుంబం వెళ్ళడానికి వీల్లేదు. తన భర్త గారు సంపాదన లేదు, తనకి 4 కుమార్తెలు. ఆ విషయంలో వారిని గట్టెక్కించారు, అన్నీ చేశారు. అదంతా దేవుని కృప. ఆ విషయంలో నేను బాగా ప్రార్థన చేసి నేను ఆమెకి ఇచ్చినప్పుడు నా కళ్ళ నీళ్ళు చెమ్మగిల్లి, ఇవ్వగానే ఆవిడ కళ్ళ నీళ్ళు చెమ్మగిల్లి అదంతా అయిపోయింది. ఆమెకి వేస్తారు అయిపోయింది. అప్పటి నుంచి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, ఆవిడని ఆశీర్వదించు ప్రభువా, నీకు ఇచ్చుట్లో ఆశీర్వదించు ప్రభువా, ఎక్కడైనా అలా కొదవ లేకుండా ఆమె ఇవ్వాలి నీకు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఆమె సాక్ష్యం చెప్పారు కాబట్టి ఈ మాట నేను బయట చెప్తున్నాను. ఆమె దేవునికి ఇవ్వడంలో ఆమెకి తీర్మానించుకునే రీతిగా దేవుడు పని సంకల్పం చేశాడు కాబట్టి మీ అనుదిన ప్రార్థనలు ఇంకా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సహోదరు కొరకు బాగా ప్రార్థన చేయండి, కుమారుల కొరకు కూడా ప్రార్థన చేయండి, ఆ చిన్న కుమారుడి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన ప్రార్థనా విన్నపములు ఉన్నాయండి, ఒకసారి మీరు గమనించండి. శుక్రవారం ఉపవాస కూడిక, మంగళవారం ప్రార్థనా కూడిక, ఆదివారం ఆరాధన. అలాగే ఈ నెల 3 రోజులు ప్రార్థనా కూడికలు పెడతాం అన్నాం కదండి. ఎప్పుడంటే 27, 28, 29. 27 ఏ తారీఖు వచ్చింది? శుక్రవారం వచ్చింది. 28 శనివారం వచ్చింది. 29 ఆదివారం వచ్చింది. 3 రోజులు సరేనండి. ఈ 3 రోజులు ఈ నెల ఉపవాస ప్రార్థనలు. ఏ తారీఖులండి కదా? నెలాఖరు అన్నమాట. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే 7 రోజుల ఉపవాస ప్రార్థనలకు, వచ్చే నెల 7 రోజుల ఉపవాస ప్రార్థనలకు, ఆ 7 రోజులు బలంగా ప్రార్థనలు జరగాలని మీరు ఖచ్చితంగా బలంగా పొందాలి. ఈ 3 రోజులు బలంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మానద్దండి, అశ్రద్ధగా తీసుకోవద్దు, ఈ మాటలు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఎందుకంటే గొప్ప గొప్ప మేలు ఒక్కొక్క జీవితంలో జరుగుతున్నాయండి. అవి మనం గమనించకపోయినా ఒక్కొక్కరి జీవితంలో గొప్ప మేలు జరుగుతాయి. ఆ ఉపవాస ప్రార్థనలో మీకు మాదిరిగా మీ కళ్ళ ముందు ఉన్నది ఈ నేలే. ఏంటండి? సాక్ష్యం ఈ నేలే. అందరి జీవితాల్లో కార్యాలు జరిగినాయి కనిపించవు, కనబడుతుంది ఏంటంటే ఈ నేల. ఎందుకంటే గత ఉపవాస ప్రార్థనలో మనం నీళ్ళల్లో ఉండి ఏం చేసాం? ప్రార్థన చేసాం, ప్రభువా మాకు ఏదైనా ఇవి. కానీ ఆయన మందిరం ఇస్తారు, అందాక మనల్ని సురక్షితంగా సంరక్షణగా ఆయన మనల్ని ఈ స్థలం మంది ఉంచారు. ఇది ఏం చేశారండి? ఈ సంవత్సరానికి ఏం చేశారు? ఎత్తి పెంచారు. వచ్చే సంవత్సరం మనకి ఏమి ఇవ్వబోతున్నాడు ఆయన? మందిరం. అలాగనే కొన్ని రోజుల క్రిందట నాకు ఒకటే వేదన, ప్రభువా ప్రతి సంఘంలో యవనస్తులు ఉంటారు కదా ప్రభువా, పిల్లల్ని నడిపించు ప్రభువా అంటే ఈ వారము కిందటి వారం కూడా బిడ్డల్ని దేవుడు నడిపిస్తున్నాడండి. ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఆశపడుతున్నామో దేవుడు అది ఎన్ని ఇస్తున్నాడండి. హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనం కోరుకోవాలి. ప్రతి సంఘానికి యవన బిడ్డలు అవసరం, చాలా అవసరం యవన బిడ్డలు. ఎందుకంటే పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ఎవరు ఉండాలండి? యవన బిడ్డలు ఉండాలి. మన అందరం ఏమో ఏమైపోయినాయండి కదా, మనకి యవన బిడ్డలు ప్రతి అవసరం కాబట్టి చక్కగా ఫాతిమాకి యవన బిడ్డలు అవసరం కాబట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే యవన బిడ్డలు సంఘంలో ఉండట వారికి మేలు. ఎవరికి మేలండి? వారికి మేలు. నేను గత ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక్కొక్క వీధిలోని యవన బిడ్డలు ఎంత వ్యర్థంగా ఉంటున్నారంటే, తర్వాత వాళ్ళు చేస్తున్న వ్యర్థమైన పని ఎలా ఉంటుంది, కుటుంబాలు నష్టపోతున్నాయి, బిడ్డలు నష్టపోతున్నారు. అదే ఆ బిడ్డలు సంఘాల్లో ఉంటే ఎంత మేలండి, ఎంత ఆశీర్వాదం అండి, వారికి ఎంత దీవెనండి. అందుకే మన సంఘానికి సహవాసానికి యవన బిడ్డలు అనేక మంది మార్పు చెంది యవన బిడ్డలు వచ్చేటట్టుగా వారి క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనకేదో లాభం అని కాదు, వారికే మేలండి, వారికే లాభం. ఈ విషయంలో మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. అడిగినవన్నీ ప్రభువు ఇస్తున్నాడు. ఇంకొక సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, నేను మరలా వారికి ఇంకొక సాక్ష్యాన్ని నేను చెప్తానండి. అయితే సమయం అయిపోతుంది కాబట్టి చివరి ప్రార్థన చేసుకుందాం. వచ్చే నెల 7 రోజులు ప్రార్థనలో ఎవ్వరూ కూడా ఉపవాస ప్రార్థనలో మానకూడదు. ఒకసారి వస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 7 రోజులు 14 కూడుగులకి ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి అన్నాను, అంతే, ఎత్తేయండి మాట్లాడకుండా. దేవుడు సఫలం చేస్తాడు, మీకు దారులు తెరిచి మీకు సిద్ధపాటు చేస్తాడు. 7 దినాలు అందరూ వస్తానని. ఇంకా అమ్మా ఇక్కడే 7 దినాలు 14 కూడికలకి. ఇక్కడ చూడలేదు నేను. తప్పనిసరిగా 7 రోజులు 14 కూడికలకి మీరు ఏకీపించాలి. ఎందుకంటే మీ మేలు కొరకే, మీ క్షేమము కొరకే ఆ వ్రత దినాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు మాట ఇచ్చారు. ఎవరికి మాట ఇచ్చారు?
దేవునికి మాట ఇచ్చారు, దైవ సన్నిధిలో మాట ఇచ్చారు. ఖచ్చితంగా మీరు నిలబడి ఏం చేయాలండి? 7 రోజులు రావాలి. అలాగనే 7 రోజులు సేవకులు వస్తారండి. 3 రోజుల టైమింగ్ చెప్తా. ఉదయం 11 గంటల నుంచి 3 వరకు. 11 గంటల నుంచి 3 వరకు. ఎన్ని గంటలండి? 4 గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతాము. స్నాక్స్ ఉంటుంది అదంతే. ఈ 3 రోజులు ఏకకూడిక అండి. అయితే ఈ 3 రోజులు టైం అండి 11 గంటల నుంచి 3 వరకు. ఆ 7 రోజులు టైం నేను తర్వాత చెప్తాను. ఈ 3 రోజులు మట్టికి గమనించండి, ఏకీపించండి, రాని వారికి కూడా తెలియచేయండి. అలాగే మరి 7 రోజులు 7 మంది సేవకులను పిలుస్తాం మనం. ఎంతమందినండి? సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చే సేవకులు చక్కగా వాడబడి మంచి వర్తమానాలతో మనం బలపరిచి నింపేటట్టుగా మంచి మంచి సేవకులు మన మధ్యకు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సేవకులు రావటం మనకు, మన కుటుంబాలకు కూడా ఆశీర్వదకరం అండి. గమనించండి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అందరూ ఏకీపించుదాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన, నువ్వు ఉన్నవాడువు, అనవాడువు, సర్వశక్తిమంతుడువు, సర్వాధికారి, అబ్రహాము దేవుడువు, యాకోబు ఇస్సాకు దేవుడువు తండ్రి, ఇశ్రాయేలు దేవుడు. ఈనాడు మా దేవానికి స్తోత్రాలు. ప్రభస్తుతులకు ఆసీనుడైన దేవాస్తుతులకు, సింహాసనస్థీనుడ ఆరాధనకు అయ్యా ప్రభా యోగ్యుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా యొక్క ఆరాధన మీరు అంగీకరించినందుకే నీకు వందనాలు ప్రభా. గతించినైనా నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా నీ సజీవమైన, నీ బలిష్టమైన రెక్కల చెట్టు నన్ను మమ్మల్ని మీరు బలపరిచి నీవు కాచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అంతవరకు నేను మొదటి ప్రార్థనలో, పాటల్లో ప్రభా, అయ్యా ఇదిగో మరి కీర్తనలో ప్రభా, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో తండ్రి నాయన, సాక్ష్యంలో ప్రభా, వర్తమానంలో ప్రభా, మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చిన విధానం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి నైనా ప్రభా పరిస్థితుల్లో మీరు తోడుగా ఉంటూ వచ్చారు తండ్రి, నీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నైనా ప్రభా నీ సన్నిధిని గ్రహించి తండ్రి నైనా నీవున్నావని నమ్మకంతో ఎవరైతే వచ్చారో ప్రభా, నిన్ను సంపూర్ణంగా హృదయపూర్వకంగా నిన్ను ఎవరైతే ఆరాధించారో ప్రతి బిడ్డను మీరు సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి కృప ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. మాసిదేవునియా పొందుకున్న కృప తండ్రి మేమందరము పొందుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయా కొరింథీలో ఉన్న యోగ్యతను కూడా మాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే నీ బిడ్డలు ప్రభు ఈ వారమంతా కష్టపడి నైనా వారి కష్టార్జితం తీసుకొచ్చి తండ్రి నాయన నీ ఆవరణంలో నీకు అర్పించిన అర్పణలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. బహుగా వారు ఫలింపటానికి కృప దయచేయండి. వారి అవసరతలు తీర్చండి ప్రభా నాయన. వారికి నూరంతర ఫలితాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్క అర్పణ మీరు అంగీకరించండి. ఎవరైతే ఏ అర్పణలు తండ్రి అర్పించారో ప్రతి అర్పణ మీరు అంగీకరించి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా వార కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. ఉపవాసం అయ్యా శుక్రవారం ఉపవాస కూడికల్లో, మంగళవారం ప్రార్థనా కూడికలో, ఆదివారం ఆరాధనలో ప్రభా, నెలాఖరు ప్రార్థనలో కూడా తోడుగా ఉండండి. అలాగే ఈ నెల 3 రోజులు జరుగుతున్న అయ్యా మీరు ఇచ్చిన డేటులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా శుక్రవారం, శనివారం, ఆదివారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. అలాగే రానున్న అక్టోబర్ నెలలో జరుగుతున్న 7 రోజుల ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆ ఉపవాస కూడికల్లో మీరు మాకు సహాయం చేయండి నాయన. మీరు మాకు బలపరచండి తండ్రి నాయన. శక్తినివ్వండి తండ్రి. ఉపవాసాలను నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప కృప ఇవ్వండి తండ్రి. మేము ఎప్పుడు నాయన ప్రభు 7 దినాలు ప్రార్థించినప్పటికీ నీ కనికరం నీలా కుమ్మరిస్తున్నావు తండ్రి. ఎన్నెన్నో మేలులు మా జీవితాల్లో చేస్తున్నావు ప్రభా. ఈ సంవత్సరం అడిగినది వచ్చే సంవత్సరానికి మీరు ఎంతగానో మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఇక్కడికి అనేక మంది రాబోతున్నారు. ఆ 7 దినాలు ప్రభా, రోగులు రాబోతున్నారు, వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇదిగో మరి గర్భఫలం లేని వారు రాబోతున్నారు, గర్భఫలాలు దయచేయండి ప్రభా. అనారోగ్య పరిస్థితుల్లో ఎప్పటి నుండో ఉన్నవారు రాబోతున్నారు, వారికి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. రుణాల నుంచి నేను ప్రభా కొటిమిడులాడుతున్న వారు రాబోతున్నారు. అయ్యా వారి రుణాలు మీరు తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యతో ఎవరు ఇంత అడుగు పెట్టినా ప్రభా నీ కార్యము చేయమని ప్రభా, నీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకమైన బిడ్డలకు తెలియచేయండి ప్రభా నైనా. అలనాడు తండ్రి నైనా ప్రభా నువ్వు నైనా అయ్యా ప్రజలకు వర్తమానం అందిస్తున్నప్పుడు అనేక మంది
మంది కాళ్ళు నడకల మీద వచ్చి తండ్రి నువ్వు ఇచ్చిన వర్తమానం విని వెళ్ళారు ప్రభా. ఆ ఉపవాస 3 రోజులు ప్రార్థనలోనైనా వారితో వారితో నువ్వు మాట్లాడుతూ వచ్చేవాడు ప్రభా. అలాగే అనేక మంది అశేష ప్రజలు రావడానికి సహాయం చేయండి. సంఘమును సరిహద్దులు విశాలపరచండి ప్రభా. ఒక చక్కటి మందిరాన్ని కూడా మాకు త్వరలో ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాస క్రమాన్ని వృద్ధి చేయండి మమ్మల్ని నైనా ప్రభా నీలో పెంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. పెద్దల మొదలుకొని చిన్నల వరకు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ పెద్దవారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి స్వస్థత దయచేయండి ప్రభా. అలాగే నైనా ప్రభా పురుషులు చేస్తున్న చేతు పనులు దీవించి ఆశీర్వదించండి నైనా. స్త్రీలు చేస్తున్న అనేక పనులు మీరు ఆశీర్వదించండి ప్రభా నైనా. ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి, చేతు పనులు దీవించండి. వృత్తులు కలిగిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా మధ్యన యవన బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారికి క్షేమాభివృద్ధి దయచేయండి ప్రభా. వారి తల్లిదండ్రులు ఆశించిన రీతిగా ఆ రీతిగా నైనా ప్రభు వారికి అట్టి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప జ్యోతుల వలె మా బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. రానున్న దినాల్లో బహుబలంగా నీ చేతిలో వాడబడే సాధనాలుగా మీరు మార్చుకోండి తండ్రి. ఇక్కడున్న యవన బిడ్డలందరి చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన నాగూరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తను చేస్తున్న జాబుని ప్రాణంలో మీరు తోడుగా ఉండండి. మనువును కూడా జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు చదువుల్లో మీరు తోడుగా ఉన్నారు. మంచి జాబుని మీరు సిద్ధపరిచి మీరు మనువుకు జాబుని దయచేయమని, బిడ్డ రాకపోకల్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే బాలుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన బిడ్డ చేస్తున్న పనులు దీవించి ఆస్వాదించి బలపరచండి ప్రభా. ఇక్కడున్న మా యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి బలపరచమని, రానున్న దినాలలో తండ్రి ప్రభా నీకు ఉపయోగపడే సాధనాలుగా మీరు చేసుకోమని మరొక్కసారి నీ సన్నిధిలో అడుగుచున్నాను. సహాయం చేయండి ప్రభా. నైనా చదువుకున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. పసిబిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరినీ దీవించండి. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ మందిర ఆవరణలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి పేరు పేరున్న గొప్ప కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ కూడా ప్రామాణ్యం చేశారండి.